నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ teluginti aadapaduchu. ఈరోజు మన ఛానల్లో పక్కా ట్రెడిషనల్ స్వీట్ ఐటమ్ అండి పూర్ణం బూరెలు. అంటే చాలామంది పూర్ణాలు అని కూడా పిలుస్తారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మ్యారేజెస్ జరిగినా లేదా ఫంక్షన్స్ శుభకార్యాలు ఎలాంటివి ఉన్నా కానీ రకరకాల స్వీట్స్ అన్ని చేస్తున్నాము. కానీ పూర్వం రోజుల్లో స్వీట్ ఐటమ్ అంటే పక్కా పూర్ణం బూరెలు అండి. ఇది కొంచెం ప్రాసెస్ కష్టమే, కానీ ఏంటంటే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. అంటే చాలామంది పూర్ణం బూరెలు అనగానే కష్టం మనకి రావు అనుకుంటారు, కానీ ఈ వీడియోలో మీకు పక్కా కొలతలతోటి చాలా ఈజీగా వచ్చే విధంగా, అది కూడా స్టఫింగ్ బయటికి రాకుండా పైన లేయర్ క్రిస్పీగా మంచి స్వీట్గా ఉండే విధంగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తానండి. యాక్చువల్లీ ఏంటంటే ఇంట్లో ఎలాంటి పూజలు చేసుకున్నా, వ్రతాలు నోములు లేదా మనం నైవేద్యాలు పెట్టుకుంటాం కదండి, అలాంటి టైంలో అయినా కానీ పెళ్ళిళ్ళైనా ఏదైనా కానీ పక్కాగా ఈ స్వీట్ ఉండేదండి. కానీ ఇటువరకు రోజుల్లో మనకి అమ్మమ్మలు నానమ్మలు ఇంట్లో పెద్దవాళ్ళు చేసేవారు. బట్ ఇప్పుడు జనరేషన్ ఏంటంటే ఈ స్వీట్ ఐటెంని చేయడం చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారు. సో అందుకని ఏంటంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా కష్టంగా కాకుండా, అంటే మనకి ఇప్పుడు ఎలాగో శ్రావణ మాసం వస్తుంది, నెక్స్ట్ ఆషాఢం పూజలు నోములు వ్రతాలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి కదా, ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఈజీగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. బట్ అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని చూడండి ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో మనం ఈ పూర్ణం బూరెలు లేదా పూర్ణాలు ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దామండి. ముందుగా అయితే మనం ఈ పూర్ణం బూరెల కోసం లోపల పూర్ణం అంటారండి, అంటే స్టఫింగ్ తయారు చేసుకోవాలి కదా. ఆ స్టఫింగ్ కోసం అయితే పచ్చిశనగపప్పుని తీసుకోవాలండి. యాక్చువల్లీ ఈ స్టఫింగ్ మనం ముందు రోజు కూడా తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. సో ఈ స్టఫింగ్ కోసం పచ్చిశనగపప్పుని మెజర్మెంట్ ఎలా అంటే అండి, అంటే పచ్చిశనగపప్పు కావచ్చు, మినప్పప్పు, వరిపిండి, బెల్లం అన్నీ కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. మీరు ఒక గ్లాస్ పచ్చిశనగపప్పు తీసుకుంటే మిగిలినవన్నీ గ్లాసే తీసుకోవాలి. యాక్చువల్లీ మేము ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి తవ్వతో తీసుకున్నామండి. అంటే తవ్వతో 2 తవ్వలు పచ్చిశనగపప్పు అనేది తీసుకున్నాం. ఈ పచ్చిశనగపప్పులో ఎలాంటి తుక్కు లేకుండా శుభ్రం చేసుకుని బాగా కడగాలండి. ఒక 2 టైమ్స్ శుభ్రంగా కడిగి నెక్స్ట్ మనం ఒక 1 అవర్ అయినా నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇలా నానడం వల్ల మనకి పచ్చిశనగపప్పు అనేది తొందరగా కుక్ అవుతుంది, లేకపోతే కుక్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. అలాగే బూరెల్లోనికి మెయిన్గా మనం వరిపిండి అనేది మిక్స్ చేస్తామండి. సో ఈ వరిపిండి కోసం బియ్యం నానబెట్టాలండి. ఇది కూడా సేమ్ క్వాంటిటీ, మీరు పచ్చిశనగపప్పు ఎంత తీసుకుంటే అంతే బియ్యం తీసుకోవాలి. సో బియ్యం శుభ్రంగా కడిగి బియ్యం వాడేసే గిన్నెలో వాడనిచ్చి ఒక కాటన్ క్లాత్ మీద అది బియ్యం మనకి పొడిగా ఆరిపోవాలండి. ఆరిపోయే వరకు ఉంచి నెక్స్ట్ మనం ఇది మిల్లు పట్టించాలి. సో ఈ బియ్యం మేము రేషన్ బియ్యమే తీసుకున్నాం. మిల్లు పట్టించేటప్పుడు ఖచ్చితంగా ఇది బూరెల పిండి అనేది చెప్పాలండి. నెక్స్ట్ మిల్లు పట్టించిన తర్వాత ఇది కొంచెం వేడిగా ఉంటుంది, అందుకని ఒక ప్లేట్లో వేసి కొంచెం చల్లారనివ్వాలి. మనకి ఈ బూరెల వంట అనేది కొంచెం ఈజీ అవ్వడానికి పూర్ణం కానీ నెక్స్ట్ ఈ వరిపిండి అనేది ముందు రోజే మనం తయారు చేసుకుని పక్కన పెట్టుకోవచ్చండి. ఈ విధంగా వరిపిండిని మనం రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి పచ్చిశనగపప్పుని ఉడకబెట్టాలన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే మేము కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము. ఇన్ కేస్ ఇది కుక్కర్లో అయితే తొందరగా అవుతుంది. కుక్కర్లో అయితే మనం జస్ట్ ఒక గ్లాస్ తీసుకుంటే 2.5 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసి అట్లీస్ట్ ఒక 3 to 4 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. మనకి పప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది. ఇన్ కేస్ వాటర్ ఉంటే కనుక కొంచెం వాటర్ అనేది వాడేసేయచ్చు. నెక్స్ట్ మనం ఈ పప్పుని తీసుకుని దీనిలోనికి బెల్లం అనేది యాడ్ చేయాలండి. బెల్లం కూడా సేమ్ మెజర్మెంట్ ఆల్రెడీ చెప్పాను కదండి, పచ్చిశనగపప్పు అయినా వరిపిండి అయినా నెక్స్ట్ బెల్లం తీసుకున్న మినప్పప్పు కూడా అన్నీ కూడా సేమ్ క్వాంటిటీ అనేది తీసుకోవాలి. సో బెల్లం తురుముని కొద్దిగా అండి, జస్ట్ మనం మీరు కుక్కర్లో చేసినా లేదా ఇలా కట్టెల పొయ్యి మీద చేసినా కానీ బెల్లం తురుముని తీసుకుని దానికి కొద్దిగానే వాటర్ యాడ్ చేయాలండి. సో అది మనకి పాకం వచ్చినట్టు ఉంటుంది. సో ఆ పాకం వచ్చిన టైంలో ఇలా ఉడకపెట్టుకున్న పచ్చిశనగపప్పుని యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలండి. ఈ మిశ్రమం మనకి బాగా దగ్గరగా వచ్చేయాలండి. సో దగ్గరగా వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవచ్చు. సో దీనిలోకి మనం పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేస్తే చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. సో పచ్చి కొబ్బరి తురుమును కూడా కొద్దిగా యాడ్ చేయొచ్చు. మరి దీనికి మెజర్మెంట్ అని ఏం కాదు, కొద్దిగా యాడ్ చేస్తే సరిపోతుంది. కానీ ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇన్ కేస్ మనం పప్పు ఉడకబెట్టినప్పుడు దానిలో వాటర్ ఉంటే ఖచ్చితంగా వాటర్ అయితే తీసేయండి. అలాగే బెల్లం తురుము కూడా మనకి పప్పు బెల్లం తురుము అనేది చాలా దగ్గరగా వచ్చే విధంగా ఉంచుకోవాలి. సో ఇలా వచ్చిన తర్వాత దానిలోనికి మనం పచ్చి కొబ్బరి తురుమును యాడ్ చేయాలండి.
అలాగే పచ్చి కొబ్బరి తురుముతో పాటు యాలకుల పొడి అండి, యాలకుల పొడి కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఇది మనం అంటే ముందు రోజు తయారు చేసుకుంటే కనుక చల్లారిన తర్వాత ఒక బాక్స్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. చల్లారకుండా పెడితే మాత్రం మనకి అది లోపల వాటర్ అనేది ఫామ్ అయిపోతుంది, అంటే ఎక్కువగా ఉండదు. అందుకని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో బూరెల లోపల పూర్ణం అయితే మనం రెడీ చేసేసుకున్నామండి. నెక్స్ట్ మనం పైన తోపు అంటారు, దీనికోసం మినపప్పు నానబెట్టుకోవాలి. మినపప్పు మేము పొట్టుతో ఉన్న మినపప్పు నానబెడుతున్నాము. మీరు అలా కాదు అంటే పొట్టు తీసేసిన మినపప్పు అయినా నానబెట్టుకోవచ్చు, కానీ ఎక్కువసేపు నానాలండి. ఆల్మోస్ట్ ఒక 5 to 6 hours మినపప్పు అనేది నానడం వల్ల మనకి పిండి మంచిగా వస్తుంది. ఈ విధంగా 5 to 6 hours నానపెట్టిన మినపప్పుని శుభ్రంగా కడిగి మనం మిక్సీ కానీ లేదా గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇదేంటంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసి మనం గ్రైండ్ చేయకూడదండి. మనకి పిండి అనేది స్మూత్ స్ట్రక్చర్ అనేది ఉండాలి. సో అది ఎలాగే ఏంటనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. అంటే మీకు కరెక్ట్గా ఇది బూర్ల పిండిలా ఉందా లేదా అనేది దానికి కూడా ఒక టెస్టింగ్ ఉందండి. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం ఎక్కువ వాటర్ అనేది మినపప్పులో యాడ్ చేయకుండా నెక్స్ట్ మనం స్మూత్ టెక్స్చర్ వచ్చే విధంగా పిండిని అయితే గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసిన పిండిలో మనం వరిపిండిని మనం ఆడించి పెట్టుకున్నాం కదా, ఆ వరిపిండిని యాడ్ చేయాలండి. ఇది కూడా సేమ్ క్వాంటిటీ చెప్పాను కదండి, మినపప్పు, బెల్లం, పచ్చిశనగపప్పు, వరిపిండి అన్నీ కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. సో మనం ఇలా మిక్స్ చేసిన తర్వాత మనకి బూర్లు కరెక్ట్గా వస్తాయా లేదా అని చెక్ చేసుకోవాలి కదా. సో అంతకన్నా ముందు మనకి బూర్లు మంచి కలర్ రావడానికి కొద్దిగా బెల్లం, జస్ట్ చిటికెడు ఉప్పు అనేది యాడ్ చేయాలండి. యాడ్ చేసి ఇది బాగా కలుపుకోవాలి. పిండిలో ఆ బెల్లం కరిగిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనకి బూర్లు కరెక్ట్గా వస్తాయా లేదా అని చూడడానికి ఒక చిన్న టిప్ అయితే ఉందండి. అదేంటంటే మనం పైన తోపుని విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకుని కొద్దిగా పిండి దానిలోకి మనం వేస్తే మనకి పైకి తేలుతుంది. చూసారా, ఇలా తేలుతుంది అంటే మనకి బూర్ల పిండి కరెక్ట్గా వచ్చినట్టండి. ఇప్పుడు మనకి బూర్లు అనేవి కరెక్ట్గా వస్తాయి. సో పూర్ణం బూరెల కోసం తోపు కూడా రెడీ చేసేసుకున్నాము. నెక్స్ట్ పూర్ణం మనం ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టుకున్నాం కదండి, దాన్ని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో రౌండ్ బాల్స్లో చేసుకోవాలండి. మనకి అంటే చేతికి అంటుకోకుండా ఉండాలి అంటే కొద్దిగా ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకుని నెక్స్ట్ మనం ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో పూర్ణాలు అనేవి చేసుకోవాలి. మనం బూరె లోపల పెట్టే ఆ పూర్ణం సైజుని బట్టే మనకి బూరెలు అనేది సైజు ఉంటుందండి. సో మనకు కావాల్సిన సైజులో మనం పూర్ణాలని తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ వీడియో ఏంటంటే ఆల్రెడీ మన ఛానల్లో నేను పోస్ట్ చేశానండి, మేము పెట్టుకున్న నైవేద్యం, మా పల్లె నైవేద్యం అని. సో ఆ వీడియో కనుక ఎవరైనా మిస్ అయింటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఆ రోజు మేము తయారు చేసుకున్న ఈ పూర్ణం బూరెలనే నేను వీడియో అనేది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా లోపల పూర్ణం అలాగే పైన తోపు రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది మనం బూరె మునిగే విధంగా ఆయిల్ అనేది యాడ్ చేయాలండి. ఆయిల్ మనం బూరె వేసేటప్పుడు బాగా కాగి ఉండాలి, బట్ మనం బూరె వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీకు బూరెలు కూడా ఎలా వేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. చూస్తున్నారు కదా, మనం తయారు చేసుకున్న పూర్ణాన్ని ఆ పిండిలో వేసి నెక్స్ట్ దానికి మనం ఈ తోపు అనేది బాగా పట్టించి కొద్దిగా చెయ్యి ఇలా అనాలండి. అప్పుడు మనకి బూరె ఎలా అంటే కరెక్ట్గా రౌండ్ షేప్లో వస్తుంది. మీకు తెలియాలని 2 సార్లు చూపించాను. నెక్స్ట్ ఏంటంటే మనం తయారు చేసుకున్న ఈ మినపప్పు పిండి అనేది మనం గ్రైండ్ చేస్తున్నాం కదా, సో గ్రైండ్ చేసిన తర్వాత దానిలోనికి వరిపిండి వెంటనే కలపాలి, లేకపోతే మినప్పిండి విరిగిపోతుందంట. అప్పుడు మనకి బూరెలు అనేవి సరిగ్గా రావు. చూస్తున్నారు కదండి, మంచి రౌండ్ షేప్లో అసలు ఎంత మంచిగా కలర్ అనేది వచ్చిందో, టేస్ట్ కూడా అంతే బాగుందండి. అంటే లోపల కూడా కరెక్ట్గా కుక్ అయింది. అంటే ఈ చిన్న చిన్న టిప్స్ అనేవి ఉన్నాయి. సో ఇవి ఫాలో అవుతే ఎంతో కష్టంగా ఫీల్ అయ్యి ఈ పూర్ణం బూరెలు కూడా మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సో ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ అసలైన ఆంధ్ర స్వీట్ అండి పూర్ణం బూరెలు మీరు కూడా తయారు చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాక్చువల్లీ ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకు కూడా అంటే అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ కూడా చేయండి.